అందరూ బాగున్నారా? మేము ఈరోజు పీతలు తీసుకొచ్చాము కృష్ణా జిల్లా నుండి. అక్కడ బాగా ఉంటాయి పీతలు, ఫేమస్ కూడా. చూడండి ఎలా చేయడం ఏంటనేది ఇప్పుడైతే వీడియో చూపిస్తున్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, దొరకడం కూడా కష్టం అండి. అది చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఇవి ఎక్కువ లైవే దొరుకుతాయండి, బతికే ఉంటాయి. చూస్తున్నారా? అదిగోండి ఇలా అదిగోండి వెళ్ళిపోతూ ఉన్నాయి, చూసారా? కానీ వీటిలో తీసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా తీయాలండి, లేకపోతే ఒకసారి పట్టుకున్నాయంటే కట్ట చేయకపోతాయి ఈ పళ్ళ ద్వారా. ఈ ఆడపెట్టలు అదిగోండి గుడ్డు పీత అంటండి, టేస్ట్ చాలా బాగుంటుంది. లోపల ఎర్రగుడ్డు ఉంటుంది, తీసేటప్పుడు చూపిస్తాము. మా పిన్ని వాళ్ళు వస్తూ అయితే ఇవి తీసుకొచ్చారండి. ఇవాళ మీకు ఎలా క్లీన్ చేయడం, కర్రీ ఎలా వండాలనేది వీడియోలో అయితే చూపిస్తాము. అది చూడండి చేతులు ఎలా పట్టేసుకుంటుందో. తీసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా తీయాలి, లేకపోయిందంటే చేయాలి. అదిగోండి చెప్తా ఉంటే ఇది వెళ్తూ ఉంది. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. కటింగ్ అయిపోతుంది, ఇంకేం లేదు, వీళ్ళు అక్కడ కట్ అయిపోతుందంట. కేర్ఫుల్గా అయితే తీయాలి. ముందు వీటిని ఏమంటారమ్మా? గట్లు అంటారంట. కూరలు వేసుకుంటే బాగుంటుంది. ఇవైతే కర్రీలో వేస్తారంట. ఈ చిన్నవి అయ్యరా? చిన్నవి కూడా వేసుకోండి. ఇలా కట్ అయితే చేసేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలా కట్ చేయడం ఏంటనేది. ఇదిగోండి చూస్తున్నారా? దీన్ని ఇలా పట్టుకుని అయితే కేర్ఫుల్గా అయితే కట్ చేయాలి. చూస్తున్నారా? ఒక పక్క అంటుంటే ఒక పక్క అయితే ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇది పట్టుకుంటే ఇక వదలదా? కండ బయటకు రావటమే. ఇక మన చేలు కట్ అవ్వడమేనంట, అంతే. అవి తాళ్ళతో కట్టేస్తారు వీటిని. వాళ్ళకి అంటే మరి వాళ్ళు ఎలా కట్టేస్తారు? అవి పట్టుకుంటారు నా మ్యాజిక్ కుదురు కాబట్టి. చూస్తున్నారు కదా? తాడు పెట్టి కట్టేస్తారు. ఇక ఇప్పుడు ఇలా తీసినాక అయితే ఏం భయం ఉండదు అనమాట. ఎంత ఉంటాయి ఇవి కేజీ? 400, 500 అంటే. ఇవేనా? వీటికన్నా పెద్ద సైజు కూడా ఉంటాయా? పెద్ద కేజీ పీత కూడా ఉంటుంది. ఒక్కోటి కేజీ పీత కూడా ఉండిద్దంట. అది చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఎట్లా కదులుతుంది. నాకైతే భయం కూడా వేస్తున్నాయి చూస్తే, కానీ టేస్ట్ బాగుంటుంది. త్వరగా అయితే దొరకవు మాకు ఇక్కడైతే, అందుకని పిన్ని వాళ్ళు వస్తుంటే వాళ్ళతో తెప్పించాము. ఇది ఓన్లీ వలసినా కూడా ఇంకా బతికే ఉన్నాయి. మన సీ ఫుడ్లో బతికొండంగా తినటం అయితే వీటిని అనొచ్చాము. మనకి చేపలు, పీత, రొయ్యలు అవన్నీ ఎక్కువ శాతం చనిపోయే దొరుకుతాయి కదా. ఇవైతే మనకి లైవ్గానే బతుకుండగానే దొరుకుతాయండి. ఎన్ని రోజులు ఉంటాయమ్మా ఇవి ఇలానే బతికి? వాటర్ ఏం అవసరం, ఫుడ్ ఏమి అవసరం కదా? ఇలా డైరెక్ట్ 10 రోజులు ఉంటాయా? ఎలా తెలిసిద్ది? ఇలా ఉంటానా? వైట్గా ఉంది. దీనికి పక్కన పెట్టండు, డిఫరెంట్ చూద్దాం. ఇదిగోండి చూసారా? ఇదేమో పోతంట, ఇదేమో ఆడదంట. ఈ కలర్లో ఉంటాయి. ఇది గుడ్డు ఉండిద్దంట. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. అది మీకు ఎలా క్లీనింగ్ అంతా అయితే ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపించేస్తాను. అయితే పరిగెడుతున్నాయి అసలు. ఇంకా చెప్పమ్మా, ఇంకేంటి? ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, క్లీనింగ్ సెక్షన్ అయితే చూసేద్దాము. ఇప్పుడు ముందు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇవైతే మట్టిలో ఉంటాయండి, అందుకని చెప్పి నీట్గా అయితే ముందు క్లీన్ చేసుకొని తర్వాత అయితే ఇలా చేయాలి. ఇదిగో చూస్తున్నారు కదా, అలా పగలగొట్టిన తర్వాత ఇలా లోన్ ఉన్నదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. అంతేనా? ఈ వాటర్లో ఉంటాయా, మట్టిలో ఉంటాయా? మట్టిలో ఉంటాయి అంటే ఇవి. ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకుని అయితే ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు మీకు గుడ్డు పీతకి నార్మల్ పీతకి డిఫరెంట్ చూపిస్తా చూడండి. వావ్, కలర్ భలే ఉంది. ఇదేంటిదో గుడ్డు పీత కదా, చూస్తారా? ఇదైతే గుడ్డు పీత అండి. ఇదిగోండి, ఇదేమో నార్మల్గా ఉంది, ఇదేమో గుడ్డు పీత. ఇవి రేట్ ఎక్కువ కదమ్మా, గుడ్డు పీతల రేట్ ఎక్కువ అంటండి. చూసుకునేటప్పుడు ఇందాక చూపించాను కదా, అలా అయితే తీసుకోండి మీరు కూడా. ఎక్కువ మిక్సింగ్గా వస్తాయండి, పనిమాలు ఇవైతే రావు. ఇవి ఎప్పుడైనా దొరుకుతాయా? సీజన్ బట్టేనా? సంక్రాంతి పండుగప్పుడు అయితే బాగుంటుంది, ఇంకా ఎర్ర గుడ్డు ఉంటుంది, బాగుంటుంది. సంక్రాంతి టైం అయితే పీతలు బాగుంటాయి, మంచిగా ఇట్లా గుడ్డు ఉంటాయి అన్నమాట. ఇంకా గుడ్డు ఉంటాయా? సంక్రాంతి సీజన్ అనమాట అయితే పీతలకి. ఇది ఎప్పుడు బాడీలో ఉంటాయి కదా, నీళ్ళు ఉండవు, బాడీలో ఉంటుంది ఎప్పుడు పీత. బాడీ అంటే మట్టిలో.
వాటర్లో ఉండవు. మరి తీసేటప్పుడు ఎట్లా తెస్తారు వాటిని? వాటిని పట్టుకుంటారు కలిగిలా వేసి. చూసారా డిఫరెంట్ తెలుస్తుంది కదా. గుడ్డు పేత ఇది నార్మల్ది ఇది అనమాట. ఇలానే అయితే అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నామండి. ఇదిగోండి దాంట్లో కూడా ఉంది ఆడపేతలు అంట వాటిని, గుడ్డు పేతల్ని. అట్లయితే క్లీన్ చేసుకుని ఒక 3-4 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో మనకి మట్టిలో ఉంటాయి కదా, అందుకని చెప్పి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇట్లానే అన్నిటిని క్లీన్ చేసినాక మీకు చూపిస్తాను నేనైతే. ఎక్కడైనా దొరుకుతాయి అమ్మ ఇవి పేతలు? సంక్రాంతి టైం అయితే బాగా దొరుకుతాయి. మరి ఇటు దొరకవు కదా, గుంటూరు జిల్లాలో అటే దొరుకుతాయి అనుకుంటాగా. కానీ కృష్ణా జిల్లాలో ఉన్న టేస్ట్ ఇటు రావన్నమాట, అంతేనా? సంక్రాంతి పండుగ అయితే ఇంకా మంచి ఎర్రగా ఉంటుంది. ఇది కూడా గుడ్డిదే కానీ దాని అంత లేదు, కొంచెం లైట్గా ఉందన్నమాట. ఇవైతే తెలిసి ఉండాలి ఇవన్నీ క్లీన్ చేయాలంటే, జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇంట్లో పులుసు బాగుంటాయి అమ్మ, రుచిగా ఉంటాయి. లోన గుజ్జు తినవచ్చు కదా, బాగుంటుంది. పేత కన్నా ఇదే ఇష్టం. అలా కొట్టాలన్నమాట. అన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకున్నామండి. ఇవి కూడా దాన్ని ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇలా కొట్టుకోవాలన్నమాట. అప్పుడు లోనికి మనకి ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. పెద్ద అయితే కూరే ఉంది. నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలండి 2 పీసుల్లాగా. ఇంక కూర వండేసుకోవడమేగా. కర్రీ అయితే పార్ట్ 2లో వస్తుంది, లేదా మన కుకింగ్ ఛానల్లో వస్తుందండి, చూసేయండి. ఇదైతే ప్రస్తుతానికి క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూపించేస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే చెప్పమ్మా, లైక్ చేయండి, గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. చూసారా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇలా అన్నమాట.